ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. అవునండి, అదే యోహాను సువార్త 1:12 రాయబడింది. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన రాయబడింది. ఎవరైతే యేసు ప్రభువు నిజమైన దేవుడని ఒప్పుకొని, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చి నా దోష శిక్ష భరించి శిలువలో రక్తం గార్చాడు, ఆయన మరణించడం ద్వారా నాకు జీవం ఇచ్చాడని విశ్వసిస్తారో వారు ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడతారు. ఎవరైతే ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడతారో వారి అక్కర అవసరత ఏదైనా ఈ లోకంలో తండ్రిని మనం ఏ విధంగా అడుగుతామో అలా అడిగి మనం పొందుకోవచ్చు. అలా ఆయన బిడ్డలయ్యే కృప ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.